ఇలా ఎత్తేసానంటే కాలిపోతుంది కాలిపోతుంది కాలిపోతుంది. అమ్మో. గుడ్ మార్నింగ్, హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదిగోండి, ఇక్కడ కనిపించేది మీ అందరికీ తెలుసు కదా, ఇది పాలకూర. మార్కెట్కి వెళ్తే చెప్పాను కదా ఆకుకూరలు ఈసారి మీకు చూపిస్తా. ఆకుకూరలు అని అందరికీ ఇలాగే ఇచ్చేస్తుందండి. మనకి ఎక్కువ వద్దన్నా సరే వినిపించుకోదు. ఎక్కువ ఆకుకూరలు అన్నీ తీసుకో అని ఇచ్చేస్తూ ఉంటుంది. ఏం చేసుకుంటాను చెప్పండి, ఇంత ఆకుకూరలు. ఇద్దరు మనుషులు ఉన్న వాళ్ళకి ఎక్కువ కదా, అందుకని ఇలా ఇస్తుంది అనమాట. ఇక ఏం చేయాలి మనం దీంతో. ఆకుకూర ఎక్కువ తింటే మంచిదేనండి, హెల్త్ చాలా మంచిది. కాబట్టి ఈ కూరని నేను ఏం చేద్దామంటే ఇట్లా బాగలేనివన్నీ తీసేసి శుభ్రంగా మంచిగా ఉన్నవి అన్నీ కూడా బాగా కడిగేసేసుకుని మంచి టేస్టీ హెల్తీ కర్రీ చేసుకుందామండి. సూపర్గా ఉంటుంది పాలకూర కూర. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పూరి పుల్క అన్నిటికీ బాగుంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఇట్లా బాగాలేనివన్నీ ఏరేసుకుని చక్కగా ఇదిగోండి నీళ్ళు పెట్టుకున్నా. ఇక్కడ ఇట్లా నీళ్ళలో వేసేసి 1కి 4 సార్లు కడిగేసుకుంటాను. కడిగేసుకుని అప్పుడు మనం కట్ చేసేసుకుంటా, సన్నగా కట్ చేసుకుని పెట్టుకుని చక్కగా కర్రీ చేసుకుందామండి. మంచి సూపర్ టేస్టీగా ఉండే కూర చేసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ చూసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఇచ్చేసేయండి. లైక్ కూడా చేయండి. సరేనా? ఇలా నీళ్ళు తీసుకుని నిండా 2-3 సార్లు కడిగేసి బాగలేనివన్నీ ఇలా పక్కన పడేస్తాను. ఇవి 5 కట్టలండి. ఇదిగోండి రబ్బర్ బ్యాండ్ కూడా ఇక్కడే పెట్టా. 5 కట్టలు అనమాట ఇవి. ఈ 5 కట్టలని మనం ఇవన్నీ ఏరేస్తే ఎంతో ఉండదులేండి, కొంచెమే ఉంటుంది. బాగాలేనివన్నీ తీసేసిన తర్వాత కొంచెం ఉంటుంది కాబట్టి ఈ కాడలతో సహా కొంచెం బాలిని తీసేసి మనం కూర చేసుకుందాం. ఇదిగోండి ఈ పాలకూర అయితే నేను ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది పక్కన పెడదాము. అలాగే ఒకటే ఐటెం చేస్తే ఇలాగ ఇంకోటి కూడా చేయాలి కాబట్టి ఇదిగోండి క్యారెట్ శుభ్రంగా కడిగేసుకుని ఇలా శుభ్రంగా తుడిచేసుకోండి, తడి లేకుండా. క్యారెట్ మెంతి బద్దలు చేసుకుందాము. తర్వాత ఇవి తొక్కలు తీసేసి పీల్ చేసేసి దీన్ని సన్నటి ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. నేనైతే ఇలా తీసుకుని చాపర్లో వేసేసుకుంటాను. మీరు సన్నగా కట్ చేసుకోగలిగితే సన్నగా కట్ చేసేసుకోండి, తడి మాత్రం లేకుండా చూసుకోండి. ఇలా శుభ్రంగా తుడిచేసుకుందాం. మెంతి బద్దలు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. కమ్మటి కూరల్లో ఇలాగా ఇవి అద్దుకు తింటే సూపర్గా ఉంటుందన్నమాట. కరకరలాడుతూ క్రంచీగా సూపర్గా ఉంటుంది. నేను కాసేపు ఇలాగ పొడిగా ఆరబెడతాను. పీల్ చేసిన తర్వాత కాసేపు అలా ఫ్యాన్ గాలికి ఆరనిస్తాను. క్యారెట్ నేను పీల్ చేసుకుని ఫ్యాన్ కింద పెట్టానండి. అది మొక్కల కింద కట్ చేసుకుని చాపర్లో వేసుకుందాం. ఈలోపు మనం మెంతి బద్దల కోసం, క్యారెట్ మెంతి బద్దల కోసం పోపు వేయించుకోవాలి. అందుకని స్టవ్ మీద పెట్టుకున్నా, మూకుడు పెట్టుకున్నా. కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను ఆవాలు, ఆవాలు చిట్పట్లాడుతున్నాయండి. 1 స్పూన్ మెంతులు, ఎండుమిరపకాయలు మీ కారం తగినట్టుగా చూసుకుని వేసుకోండి. అంటే మీరు ఎన్ని క్యారెట్లు చేసుకుంటున్నారో చూసుకుని దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఒక 8 ఎండుమిరపకాయలు తుంపుతోని వేసుకుంటున్నాను. చిన్నగానే ఉన్నాయండి మిరపకాయలు. ఇవి కొంచెం ఇలా వేసుకోవాలి. మిరపకాయలు గింజలతో పాటు వేసుకోండి, చక్కగా కమ్మగా బాగుంటుంది. మిరపకాయలు వేగినాయి. ముందు మిరపకాయలు తీసేస్తాను. ఇంకా ఎక్కువ వేయించేస్తే మాడుతుంది కదా, అందుకని ముందు మిరపకాయలు తీసేస్తా. ఇప్పుడు ఇవి కొంచెం వేయించి ఆవాల మెంతులు కాస్త బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుని పక్కకు తీసేసుకున్నాం. ఇవన్నీ బాగా టట్టపలాడుతుంది. నేను స్టవ్ ఆపేసుకున్నా. ఇది పక్కకు తీసేసుకుందాం. ఇదిగోండి పోపు చక్కగా వేగింది కదా. ఇప్పుడు ఈ వేడివేడిగా ఉంది కదా, ఈ వేడి దాని మీద కొంచెం ఇంగు వేసేసుకుందాం. ఈ వేడిగా ఉన్న మీదటే పసుపు కూడా వేసేసుకుందాం అండి. పసుపు వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా వేడివేడిగా వేసేసుకుంటే. ఇది చల్లగా అయిన తర్వాత
మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. ఈలోపు ఇది చల్లగా అయ్యేలోపల మనం అది చాపర్లో వేసేసుకుందాము. ఇంకా ఒక్కసారి కొంచెం స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేద్దాం. పైన మనం కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైన వేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి చేసుకుని పెట్టుకుందాం. ఆయిల్ వేడైపోయింది, ఆపేసుకున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఈ చాపర్లో వేసేసుకుందాం. మీరు సన్నగా కట్ చేసుకునే ఒప్పుకుంటే సన్నగా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి చూడండి, చక్కగా నేను చాపర్లో వేసుకున్నా. పదే పదే చెప్తున్నానని అనుకోకండి, ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఈ చాపర్ యూజ్ చేసినప్పుడల్లా చెప్తూ ఉంటాను. ఈ బ్లేడ్స్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టండి. చిన్నపిల్లలు ఉన్న చోట చాలా కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళకి దొరకకుండా చూడండి. చాలా షార్ప్గా ఉంటాయి కదా, చాలా ప్రమాదం అన్నమాట. తీసిన వెంటనే కడిగేసేసి ఎక్కడైనా దూరంగా అందకుండా పెట్టండి. అలాగే నైఫ్లు, తర్వాత సీజర్స్ ఇవన్నీ కూడా దూరంగా పెట్టండి, పిల్లలకి దొరకకుండా పెట్టండి. పాప అయినప్పుడు నాకు అలాగే ఉండేది, ఎంత భయం వేసేది. అన్నీ ముట్టుకుంటారు కదా, పిల్లలకి అన్నీ కావాల్సి వస్తుంది. అందుకని అవన్నీ నాకు ఎంత టెన్షన్గా ఉండేది. ఎప్పుడు పట్టుకుని ఎప్పుడు కట్ అయిపోతుందో చేతులు అవన్నీ కట్ చేసుకుంటుందో అని భయంగా ఉండేది. అందుకని జాగ్రత్తగా పెట్టుకోవడం నాకు అలవాటు అనమాట. ఇదిగోండి ఇలా ఇది పక్కన పెడదాము. ఇప్పుడు మనం ఇది చల్లగా అయిపోయింది కదా, దీన్ని మిక్సీలో వేసేసుకుందాం, పౌడర్ చేసేసుకుందాం. చూసారా, పొడి అయిపోయింది. ఇదిగోండి, క్యారెట్ మొత్తం నేను చాపర్లో వేసుకుని క్యారెట్ ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కారం కూడా ఇందులో వేసేద్దాం. ఇదిగోండి, కారం కూడా ఇందులో వేసేసాం కదా, అంటే చేత్తో కూడా ఊచి వేసానంట. మిక్సీ జార్ మొత్తం ఊచి చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ మామూలు కారం వేద్దాం. దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే నిమ్మకాయ పిండుకోవాలండి. ఇదిగోండి, నిమ్మకాయలు పిండుకోవాలి. ఇది మొన్న విజయవాడ వెళ్ళాము. విజయవాడ దుర్గమ్మవారి గుడిలో ఇచ్చిన నిమ్మకాయ అనమాట. గుచ్చుతారు కదా, అమ్మవారికి దండ వేస్తారు కదా, అది నేను ఇది వేస్ట్ చేయకుండా ఈ నిమ్మకాయ ఎలా పిండేద్దామని చెప్పి దీంట్లో తీసుకున్నాను. ఇది సరిపోతే ఇంకొక 2 నా దగ్గర ఉన్నాయి, ఆ 2 కూడా పిండుకుంటాను. ఇలా పులుపుకి ఎంత కావాలో చూసుకుని నిమ్మరసం పిండేసుకోవాలి. రసం ఎంతో రావట్లేదు కాబట్టి నేను 4 కాయలు పిండేసుకున్నానండి. మీ దగ్గర పెద్ద పెద్ద కాయలు ఉంటే 2 కాయలు సరిపోతాయి. ఆ కాయలు చూసుకుని పులుపు చూసుకుని పిండుకోండి. ఒకవేళ తక్కువైతే తర్వాత కూడా పిండుకోవచ్చు. మనం రుచి చూసుకుని అన్నంలో కలుపుకొని తిన్న తర్వాత తక్కువైంది అనుకోండి, మరేం పర్వాలేదు, తర్వాత కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుతాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎంత సులభం అంటే, 2 క్యారెట్లు ఉన్నాయంటే మనం ఆవాల మెంతుల పొడి వేయించుకున్నది, మెంతికారం పొడి అనండి ఉంటుంది కదా, ఆ పొడి వేసేసుకునేది, కొంచెం ఆయిల్ కాచుకుని పోసేసుకునేది, ఇంతే. చాలా చాలా సింపుల్, చాలా ఈజీ. ఇది కమ్మటి పప్పులు ఉంటాయి చూసారా, బీరకాయ పప్పు, సొరకాయ పప్పు, అలాగే క్యాబేజీ పప్పు, ఇట్లా కమ్మటి పప్పులు వేసుకుంటాం, పులుపు లేకుండా వేసుకుంటాం కదా, అలాంటి వాటికి సూపర్గా ఉంటుంది అనమాట. ఆ పప్పు కలుపుని ఇది నచ్చి తిరిగిపోతుంది.
ఇంతేనండి, మనకి క్యారెట్ మెంతి బద్దలు రెడీ అయిపోయినాయి. అయితే దీన్ని మీరు టేస్ట్ చేసుకుని ఎలా ఉందో చూసుకుని ఏది తక్కువైతే అది చూసుకుని కలిపేసుకుని పెట్టేసుకోండి, సరేనా? ఇప్పుడు నేనైతే టేస్ట్ చెయ్యను, అమ్మవారికి నివేదన చేయాలి కాబట్టి టేస్ట్ చేయట్లేదు. ఇదంతా ఇలా ఊచిస్తాను. ఇదిగోండి, టేస్టీ క్యారెట్ మెంతి బద్దలు అనమాట. సరే, ఇది పక్కన పెడదాము. ఇప్పుడు మనం ఇదేంటి పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, పాలకూర కూర కూడా చేసేసుకుందాం అన్నట్టు. దీంట్లో మనం ఈ కాచిన ఆయిల్ కాచుకున్నాం కదండి, ఇది వేసేద్దాం పైన. అంతే, కొద్దిగానే వేస్తాను. మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి. అలాగే నూనె కాచిన తర్వాత కొంచెం ఆవాలు చిరుపట్లు ఆడిన తర్వాత అది కూడా వేసుకోవచ్చు. ఇంక నేను ఆవాలు మెంతులు వేసేసాను కాబట్టి ఇంక నేనేం వేయను. ఇంకా పాత పద్ధతి అంతా ఇదేనండి, ఇట్లానే ఇదంతా కొంచెం ఊచి వేసేస్తాను. ఇప్పుడు మనం కూర చేసుకుందాం, ఇదే దీంట్లో మొక్కుట్లో చేసేసుకుందాము. స్టవ్ వెలిగించి ఇది పెట్టేసుకున్నానండి, మళ్ళీని సేమ్ ఇందులోనే చేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది, కొంచెం ఆవాలు వేద్దాం. ఆవాలు చిట్టుపట్లు ఆడుతాయి కదా, 2 ఎండుమిరపకాయలు, కొంచెం మినపప్పు. మీ దగ్గర ఉంటే జీలకర్ర వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు జీలకర్ర తెప్పియాలి, అందుకని వేయట్లేదు. జీలకర్ర ఉంటే కంపల్సరీ జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది. అయితే ముందు నేను దీంట్లోకి కొంచెం శనగపప్పు ఉడికించుకుని పెట్టుకున్నానండి. పాలకూర కూర కోసమని శనగపప్పు ఉడికించుకుని పక్కన పెట్టేసుకోండి. పప్పు వేగిన తర్వాత మనం దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, వెల్లుల్లి. ఇది కూడా నా దగ్గర ఇవే ఉన్నాయి, వెల్లుల్లి కాస్త ఎండిపోయినట్టే ఉన్నాయి, బాగాలేదు కానీ కొంచెం పచ్చగా దంచుకుని వెల్లుల్లిపాయలు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఈరోజు వెల్లుల్లితో చేసేస్తున్నాను నేను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్. దీంట్లో కూడా క్యారెట్ చూడగానే దీంట్లో కూడా ఒక 2 క్యారెట్లు, చిన్న క్యారెట్లు తురిమేసి వేయాలనిపించింది. టేస్ట్ బాగుంటుంది, అందులో కలర్గా కూడా కనిపిస్తుంది కదా, అందుకని క్యారెట్ తురుము ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా వేస్తున్నాం. సో దీంట్లో కొద్దిగా పసుపు వేద్దాం. మర్చిపోయా, నేను పోపులో కలౌంజీ వేద్దాం అనుకున్నాను, ఇప్పుడు మర్చిపోయా. కొన్ని కలౌంజీ సీడ్స్ కూడా ఇప్పుడు వేసేసుకుంటాను. ఇదిగోండి కొంచెం కలౌంజీ, ఆరోగ్యానికి చాలా మంచిదటండి కలౌంజీ, అందుకని నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. మీరు కంపల్సరీ ఏం లేదు, వద్దనుకుంటే వెల్లుల్లి కలౌంజీ స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాలకూర కూడా వేసేద్దామండి. జాగ్రత్తగా కలుపుతుంది. ఇప్పుడు నిండుగా వచ్చింది కదా, అణిగిపోతుంది. ఉడికిపోతే బాగా అణిగిపోతుంది, చాలా తక్కువ అయిపోతుంది. ఇలా జాగ్రత్తగా కలుపుకోండి. కలుపుకునేటప్పుడు ఎంతైనా కింద పడుతూ ఉంటుంది. నాకు అది అలవాటు. కాకపోతే అందుకని మనం అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం కదండి, స్టవ్ కట్టు అన్నీ వండుకునే ముందుగా అన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. నేనైతే దాంట్లో కింద పడింది తీసివేస్తాను, అంటే నేల మీద కాదు, దీని మీద పడింది, ఇక్కడ వేసేస్తాను. చూసారా, అంతా అణిగిపోయింది. కొంచెం సేపు మూత పెడదాము. ఈ పాలకూరలో అంత నీరు ఉంటుంది కదండి, ఉల్లిపాయ నీరు, పాలకూర నీరు, కాబట్టి ఆ నీరుతోటి కొంచెం
ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. దీంట్లో మనం ఇంకా ఉప్పు వేయలేదు, కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకుందాం. మూత పెట్ట చూద్దామా కూర. ఇదిగోండి అడిగిపోయింది, చూసారా ఎంత అడిగిపోయిందో. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందామండి. పాలకూరలో ఎక్కువ, ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువగానే వేసుకోండి. చాలు, మళ్ళీ ఎక్కువ వేస్తే తీయలేం కదా. దీంట్లో పులగం పెట్టేశాను. ఈ గ్యాప్లో రైస్ కడిగి పులగం పెట్టేశాను. ఇందులో ఆయిల్ సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇదిగోండి ఉడికించుకున్న ఈ శనగపప్పుని నీళ్ళతో పాటు వేసేసుకుందాం. మనకి ప్రోటీన్ కావాలి కదండి, అందుకని ఇలాగా శనగపప్పు వేసి కూర చేస్తున్నాను అనమాట. అలా కలిపేసుకోండి చక్కగా. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఉడికించుకుందాము. ఇక్కడ చారు పెట్టానండి, మిరియాల రసం పెట్టాను అనమాట. దాంట్లోకి కొత్తిమీర కట్ చేసి వేసేస్తున్నాను. ఇక అన్నీ నేను పోపు పెట్టేసే, పోపులో నీళ్లు పోసేసి ఇవన్నీ వేసేసుకుంటాను అనమాట. ఇలా కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసి మరిగించేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది ఒకసారి చూద్దాం. భలే ఉందండి, మంచి వాసన ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కారం వేద్దామండి. కొద్దిగా కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, మా వారి పూజ అయిపోతుంది, నా వంట అవ్వలేదు, నేను తర్వాత నైవేద్యం పెట్టాను. ఇది జీలకర్ర పొడి, కొంచెం ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకొని కారం మీకు రుచి తగ్గట్టుగా మీరు ఎంత కారం తింటారో అంత చూసుకుని వేసేసుకుని ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు మళ్ళీ ఉడికించుకుందాము. ఆ పొడిలు వేసేటప్పటికి మంచి వాసన అయితే బాగుంది. నాకు ఇంకా దగ్గు తగ్గలేదండి. ప్రయాణాలు కదా, వరుసపెట్టి ప్రయాణాలు అవుతున్నాయి. అందుకని ఆ నీళ్ళ తేడా వల్ల, ఆ వాతావరణం మార్పుల వల్ల నాకు అసలు ఇక పూర్తిగా తగ్గట్లేదు. ప్రయాణాలు అవుతున్నాము, వరుస ప్రయాణాలు వస్తున్నాయి. అందుకని అది ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. మాట్లాడుతుంటే మధ్య మధ్యలో దగ్గర వస్తుంది, కొంచెం ఏమనుకోకండి, సారీ. నేనైతే ఫస్ట్ పోపు పెట్టుకున్న ఆయిలేనండి, మళ్ళీ ఒక్క చుక్క కూడా నేను ఆయిల్ వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవాలనుకుంటే వేసుకోండి, నేనైతే ఇంక వేసుకోను. ఒక 2-3 నిమిషాలు ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం ఆపేద్దాము. హారతి ఇచ్చారు, అందుకని నేను నమస్కారం చేసుకుంటున్నాను అన్నమాట. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, ఆయన పూజ చేసేసుకున్నారు, బయటికి వెళ్ళే పని ఉందని. సరే నేను నివేదన చేస్తాను. చారు అయితే ఇంగు వాసన గుమాయించేస్తుంది. కూర్చోద్దానండి, ఇంకా అయిపోతుంది. అయిపోయిందండి, మనం స్టవ్ ఆపేసుకుని డిష్ అవుట్ చేసేసుకుందాం. సరే, పొగలు వస్తుంది, మంచి వాసన కూడా ఇస్తుంది. నచ్చిందా మీకు? క్యారెట్ మెంతి బద్దలు అలాగే పాలకూర కూర
ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అతి తక్కువ ఆయిల్తో ఉన్న రెసిపీస్ అన్నీ కూడాను అంత ఆరోగ్యపరంగానే ఉంటుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన ఛానల్ని ఫాలో అవుతాయి. అన్ని హెల్తీ రెసిపీసే ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఇంతేనండి, ఇక్కడితోటి ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. చాలా బాగుంది, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, గుమగుమలాడే పాలకూర కర్రీ చూసారా ఎంత బాగుందో, మంచి వాసన వస్తుంది చూడండి, పొగలు వస్తున్నాయి. ఇంకా ఈ పడంగా తీసుకెళ్ళి కొంచెం చల్లగా అయిన తర్వాత నివేదన చేస్తాను. చారు కూడా మరిగిపోతుంది. ఈ క్యారెట్ మెంతి బద్దలు అలాగే ఈ కూర నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేసేయండి అబ్బా. ఇది కూడా మంచి వాసన వస్తుంది, ఇంకో వాసన నిమ్మకాయ వాసన రెండూ కలిపి మంచి వాసనగా ఉంది. ఇంతే ఈరోజు వీడియో ఇక్కడితోటి ఎంజాయ్ చేస్తున్నా. ఉంటాను, మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. చెయ్యి కాలిపోతుంది, కింద పెట్టాలి. అసలే గ్లాస్ కదా, కింద ఎడైతే నేను ఇలా ఎత్తేసానంటే కాలిపోతుంది. బై 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 బై, ఉంటాను ఫ్రెండ్స్. అమ్మో, చూసారా పులగం కూడా అయిపోయిందండి. అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అన్నీ పొగలు వస్తున్నాయి. రసము అలాగే కూర మెంతి బద్దలు.